అదేంటమ్మా ఇక్కడే కూర్చున్నావు? లోపలికి రా. నన్ను క్షమించమ్మా. ఏంటి నాన్న, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? ఉదయం నువ్వు గుమ్మం దగ్గరికి వచ్చినప్పుడు ఆగు అని నేనే నిన్ను తిట్టాను. ఆ ఆవేశంలో నానా మాటలు అన్నాను. అందుకే కదా నువ్వు వెళ్ళిపోయావు. ఇప్పుడు ఇంట్లోకి రావాలన్నా కూడా ఆలోచిస్తున్నావు. పొద్దున్న అన్న మాటలు కోపంలో అన్నవే కానీ కడుపులో నుంచి వచ్చినవి కాదమ్మా. లేదు నాన్న, మీరు నా గురించి ఆలోచించారని నాకు తెలుసు. కానీ వద్దమ్మా, ఏ నిజమైతే నీకు తెలియకూడదని ఇన్ని రోజులు అనుకున్నాను. కోపంలో ఆ నిజాన్ని నేనే నీకు చెప్పేశాను. ఇది ఒక కలగానే మర్చిపో. అంతేకాని నువ్వు నా కూతురువి కాదు అన్న ఊహ కూడా నీ ఊహల్లోకి రానివ్వకు. ఆ దైవం నాకిచ్చిన వరప్రసాదానివమ్మా నువ్వు. నా రక్తానికంటే ఎక్కువ. అందుకే నేనన్న మాటని మర్చిపో అంటున్నాను. లేమ్మా, రామ్మా. కూర్చోమ్మా, నేను వంట చేస్తాను. భోంచేద్దు గాని ఉదయం నుంచి నువ్వేమీ తినలేదు. వద్దు నాన్న, నాకు ఆకలిగా లేదు. ఏమ్మా, ఆకలి లేదా? ఈ నాన్న చేతి వంట తినాలని లేదా? లేదు నాన్న, మనసులో బాధున్నప్పుడు నోటికి ముద్ద వెళ్ళదు. చూడమ్మా, ఈ బాధను మనం కొని తెచ్చుకున్నదే. తండ్రి కూతుర్ని కలిపావు, వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఆ ఇంటికి నువ్వు శత్రువయ్యావు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం, బాధ నన్ను వెంటాడుతుంది. వాళ్ళు అభిమానిస్తే ఎంత గొప్పగా చూసుకుంటారో, పగ పెంచుకుంటే అంతే ప్రమాదం కూడా. అందుకే నీకు ఏం జరుగుతుందోనని వణికిపోతూ కోపంలో అన్న మాటమ్మా. దాన్ని పట్టించుకోకు. నేను మీరన్న మాట గురించి ఆలోచించట్లేదు నాన్న. అలాని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ ఇంటి వాళ్ళు కోపాన్ని పెంచుకునేంత తప్పు నేనేం చేయలేదు. ఆ ఇంట్లోనే శత్రువులున్నారు. ఆ ఇంటి ఉప్పు తిని నమ్మక ద్రోహం చేసిన మనిషి ఆ ఇంట్లోనే ఉన్నారు. తెల్లవారితే ఏం జరుగుతుందో అని మీరు భయపడుతున్నారు. రేపు తెల్లవారిని నాన్న, ఆ సూర్యోదయంలోనే ఆ ఇంట్లో ఉన్న తప్పుడు మనిషి లెక్కలు నేను తెలుస్తాను. వద్దమ్మా, ఇదే వద్దు అంటున్నాను. ఇప్పటికి జరిగింది చాలు. ప్రళయం ముంచుకొచ్చేంత ప్రమాదాన్ని ముందు పెట్టుకుని ఇప్పుడు నువ్వు ఇంకో ప్రయత్నం చేసావే అనుకో, మనకి నిలువు నీడ కూడా లేకుండా చేస్తారు. ఆ ఇంటి సంగతి వాళ్ళు చూసుకుంటారు. నువ్వు నా కూతురిగా మాత్రమే ఉండు. దయచేసి ఇంకేమీ పట్టించుకోకు. ఉండమ్మా, నేను వంట చేస్తాను. భయపడాల్సిన అవసరం లేదు నాన్న. ముత్యాల వల్ల అన్ని నిజాలు తెలుసుకున్నాను. పెళ్లి జరిగాక వాళ్ళ నిజ స్వరూపం బయట పెట్టాలి అనుకున్నాను. పెళ్లి ఎటో ఆగిపోయింది. తప్పు నాదే అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆ తప్పుడు మనిషి వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయని రుద్రాణి గారికి రేపు తెలిసేలా నేను చేస్తాను. రే తప్పుకోరా, నేను వెళ్ళాలి. రే ఎక్కడికి? జానకి దగ్గరికి. ఎందుకు? రే అన్నీ తెలిసి ఎందుకని అడుగుతావేంట్రా? నాకేం తెలీదు. వెళ్ళి నువ్వే తెలుసుకోవాలనుకుంటున్నావు, ముందు అది చెప్పు. విన్నావు కదా అత్త ఏమందో? మన ఇంట్లో జరుగుతున్న ప్రతి గొడవకి కారణం ఆ జానకి. తనెందుకు మన కుటుంబం మీద ఇంత పగ పెంచుకుంటుందో వెంటనే వెళ్ళి తెలుసుకోవాలి. తన్ని నిలదీస్తాను. ఇలాంటి తప్పు ఎందుకు చేసావని గట్టిగా అడుగుతాను. మావయ్యకి కుమితికి జానకి మీద కోపం ఉంది. అందుకే జానకి గురించి తప్పుగా చెప్పారు. అత్తయ్య ఆ మాటలు నమ్మారు. అందుకే ఆవిడ తప్పుగా అనుకుంటుంది. అన్నీ ఆలోచించగలిగేవాడివిరా నువ్వు. ఇంత తెలివి తక్కువగా ఎలా ఆలోచిస్తున్నావురా? చూడు, తను నీకు ఫ్రెండ్ కాబట్టి తన గురించి నువ్వు మంచిగానే ఆలోచిస్తావు. తను కూడా మన ఇంటి గురించి అలా ఆలోచించుంటే ఈరోజు ఇంట్లో ఇలాంటి పరిస్థితి వచ్చుండేదే కాదు కదా. అది నీకెందుకు అర్థం కావట్లేదు? అంటే జానకి తప్పు చేసిందని నువ్వు ఫిక్స్ అయ్యావా? చూడు, నీకున్నంత నమ్మకం నాకు లేదు. నిజస్వరూపం తెలిసిన తరువాత వదిలే ప్రసక్తే లేదు. చూడు,
నిజంగా జానకి మన ఇంటి పరువు తీయాలని అనుకుంటే మన కంటికి కూడా తెలియకుండా భూమిని మావయ్య ఇంటికి పంపించేసేది. కానీ అలా చేయలేదు కదా. మొదటి నుంచి భూమి మనసేంటో తెలుసుకోమని చెప్పింది. అంటే అక్కడ జానకి తప్పు చేసినట్టు ఎక్కడ కనిపించలేదే. రై, నువ్వు చెప్పేది నిజమైతే ఇదే మాట పెళ్లి ముహూర్తం పెట్టినప్పుడు చెప్పుండొచ్చు, శుభలేఖలు ఇంటికి వచ్చినప్పుడు చెప్పుండొచ్చు. ఎక్కడా చెప్పకుండా మండపంలోనే చెప్పిందంటే తన మనసులో ఇంకో ఉద్దేశం లేకుండా అలాంటి పని ఎందుకు చేస్తుంది? అసలు భూమి మనసేంటో తనకు అప్పుడు తెలిసిందేమో. అలా ఎందుకు ఆలోచించకూడదు? భూమియే తన చెల్లెలని అందరి ముందు చాలా గొప్పలు చెప్పింది. భూమికి కూడా జానకి అంటే అంతే ఇష్టం కదా. మరి భూమి తన మనసేంటో జానకికి చెప్పలేదంటే నమ్మమంటావా? ఎందుకు చెప్పలేదో తెలుసుకోమంటానరా. కారణం ఏంటో కనుక్కోమంటున్నాను. రేయ్, తప్పని తెలిసిన తర్వాత కూడా ఇంకా ఇందులో ఏదో ఉందని అమాయకంగా ఆలోచించే అంత వెర్రివాణ్ణి కాదు. అందుకే జానకిని నిలదీయాలనుకుంటున్నాను. సరే, నేను నిన్ను క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. ఇంతవరకు జానకి తప్పు చేసిందని ఒక్క కారణమైనా నువ్వు చూపించు. సరేరా, ఆ జానకి నిజాయితీ పరురాలని ఒక్క కారణం నువ్వు నాకు చెప్పు. జానకి మన ఇంట్లో ఉన్న మనిషి, మన ఇంటి మనిషిగా ఆలోచించడమే కానీ ద్రోహం చేయాలనుకునే మనిషి కాదు. అలా చెప్పడానికి చాలా చాలా కారణాలున్నాయి. ఓ రోజు సీనుకు చెందిన భూమి విషయంలో అత్తయ్య తీర్పు చెప్పబోయింది. కానీ అప్పుడు సాక్ష్యాన్ని చూపించింది జానకి. కుటుంబానికి ల్యాండ్ కాపాడమే కాదు, మనం తప్పుడు తీర్పు ఇవ్వకుండా మన ఇంటి పరువు నిలబెట్టింది కూడా జానకే. అంతవరకు ఎందుకు, మన కుముద యాక్సిడెంట్ చేసి వచ్చేస్తే ఆ నిజాన్ని కూడా తనే చూపించింది. మన కుటుంబం నిజం వైపు ఎలా నిలబడుతుందో ధర్మపీఠం దగ్గర నిరూపించింది. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి పని చేసినా సరే ఈ ఇల్లు న్యాయం వైపు నిలబడుతుందని ఊరూరంతా జేజేలు పలికేలా చేయడానికి కారణం జానకి కాదంటావా? చూడబి, నేను ఆ రోజే తనకు చెప్పాను, తను మన ఇంటి విషయాల్లో ఎప్పుడైనా తప్పు చేస్తే నేను ఊరుకోను అని. ఇదే నిజాయితీ అన్ని విషయాల్లోనూ ఉండాలని నేను హెచ్చరించాను. కానీ ఈ పెళ్లి విషయాలు అలా జరగలేదు కదా. ఇవన్నీ ఆవేశంలో అనుకున్న మాటలరా, ఆధారాలు కాదు. నిజమేంటో తెలుసుకోకుండా జానకి మీద నిందలేయడం మంచిది కాదు. ముందు నిజమేంటో తెలుసుకో. అప్పుడు కూడా జానకి తప్పుందని నువ్వు నమ్మితే వెళ్ళి జానకి నిలది. ఒకసారి తొందరపడి మాట జారితే మనసులు విరిగిపోతాయి. ఒకసారి మనిషి మీద అభిప్రాయం మారిందంటే జీవితంలో నమ్మకాన్ని కలిగించలేం. అది తెలుసుకో. ఏంటమ్మా ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? మీ ఇంటికే వస్తున్నాను దుర్గమ్మ, మీతో మాట్లాడాలి. మా ఇంటికా? ఎందుకు? నేనెవరో, నా వాళ్ళెవరో నాకు తెలీదు. అందుకే నీ దగ్గర తెలుసుకోవాలని. వీళ్ళేంటి ఈ టైంలో మాట్లాడుకుంటున్నారు? లేదమ్మా, నువ్వేదో భ్రమపడుతున్నావు. ఆయన నువ్వు ఆ ఇంటి పిల్లవు కాదని నీతో ఎవరు చెప్పారు? నేను తండ్రి అనుకున్న మనిషి నీ తండ్రిని కాదు అని ఈరోజు నాతో చెప్పారు. ఇంతకాలం నా తండ్రి తన గుండెల్లో దాచుకున్న నిజం ఈరోజు కోపంలో బయటకొచ్చింది. నాది ఆయన రక్తం కాదు, దానికి సాక్ష్యం నువ్వే అని నా తండ్రి నాతో చెప్పారు. అందుకే నేనెవరినో, నా తల్లిదండ్రులెవరో తెలుసుకుందామని నీ దగ్గరికి వచ్చాను. అమ్మా జానకి, ఎవరికి ఏది ఎప్పుడు తెలియాలో ఆ దైవమే నిర్ణయిస్తుందమ్మా. ఎన్ని రోజులు దాచిన విషయాన్ని ఈ రోజే దీక్షితులు గారు నీ దగ్గర చెప్పారు. నిజానికి నువ్వెవరంటే
చెప్పు దుర్గమ్మా, అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? చెప్పు, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. అదేనమ్మా, నువ్వు దీక్షితులు గారి కూతురు కాదన్న విషయం నాకు తెలుసమ్మా. కానీ నీ తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదమ్మా. నీకు తెలీదు అని చెప్తే నేను ఎలా నమ్ముతాను? నీకు తెలిసి కూడా నువ్వు నిజాన్ని దాస్తున్నావు. ఎందుకు దాస్తున్నావు? అసలు దాచాల్సిన అవసరం ఏముంది? ఆ దైవం నిన్ను కాపాడాలని నిర్ణయించుకుంది కాబట్టే దేవుళ్లాంటి దీక్షితుల గారి చెంతకు నిన్ను చేర్చిందమ్మా. ఆ రోజు మీ నాన్నగారు పూల జంగిడి మోశారు. ఆయన గుడికి తిరిగొచ్చేసరికి ఆ జంగిడిలో నువ్వు కనిపించో. అంతేకాని నువ్వెవరికి పుట్టావో నాకు తెలియదమ్మా. నువ్వు అబద్ధం చెప్తున్నావు దుర్గమ్మా. నువ్వు ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నావు. నిజం నీకు తెలుసని మా నాన్న నాకు చెప్పారు. అలాంటప్పుడు ఇప్పుడు నీకు ఏమీ తెలీదని మాట్లాడితే నేనెలా నమ్ముతాననుకుంటున్నావు? నిజమమ్మా, నాకు తెలిసిన నిజమేంటో తెలుసా? ఆ రోజు నేను ఊళ్ళో పురుడు పోసింది ఒకే ఒక్కరికమ్మా. అదే పెద్దింట్లో ఉన్న దక్షమ్మకి. ఆవిడ కూతురు భూమి ఆ ఇంట్లోనే ఉందమ్మా. ఆ తర్వాత దక్షమ్మ కాలం చేసిందమ్మా. ఆ విషయం చెప్పడానికే నేను గుడి దగ్గరికి వెళ్ళాను. అప్పుడే పూల జంగిళ్ళలో నువ్వు దొరికావని మీ అమ్మ నాన్న మాట్లాడుకుంటున్నారు. మీ నాన్న కూడా నన్ను అదే మాట అడిగారు, ఈ బిడ్డ ఎవరి బిడ్డో తెలుసా అని. నాకు తెలియదు బాబూ, నేను పురుడు పోయలేదు అని చెప్పాను. కానీ ఎవరి బిడ్డో తెలుసుకుని ఇచ్చేస్తాను అంటే దేవుడిచ్చిన వరప్రసాదం కాబట్టి ఎవరైనా వస్తే అలాగే ఇచ్చేద్దాం, లేదంటే మన కూతురుగా పెంచుకుందామని మీ అమ్మ అంది. నేను కూడా దాన్ని సమర్థించానమ్మా. అంతకు మించి నాకేం తెలీదమ్మా. దయచేసి నన్ను వదిలేండమ్మా. ఎప్పుడో జరిగిపోయిన విషయం గురించి ఇప్పుడు నువ్వేం ఆలోచించకు. నీ తండ్రి దీక్షితులు గారే, ఆయనే మీ నాన్న, అదే నీ ఇల్లు. ఇంతకు మించి దేని గురించి ఎక్కడ మాట్లాడొద్దు, ఎవరి దగ్గర ప్రస్తావించకు. చూడు దుర్గమ్మ, ఏ నిజం ఎక్కువ రోజులు దాగదు. ఖచ్చితంగా తెలిసి తీరుతుంది. లేదమ్మా, ఇదే నిజమమ్మా, ఇదే నిజం. వస్తాను. దుర్గమ్మ, నువ్వు దక్షమ్మ కూతురు అన్న నిజాన్ని నీకు చెప్పాలనుకున్నాను. కానీ ఎవరైతే పసికందువైన నీ ప్రాణాలు తీయాలనుకున్నారో ఆ మనిషి ఈరోజు వింటున్నాడు. కాబట్టి నేను నిజాన్ని చెప్పలేకపోయాను. నన్ను క్షమించమ్మా. జానకి దీక్షితుల కూతురు కాదా? మరి జానకికి ధైర్యం రావడానికి కారణం ఎవరు? తన తల్లిదండ్రులు ఎవరు? ఇదేంటి డాడీ, వీళ్ళంతా ఏడుస్తూ కూర్చుంటారు అనుకుంటే ప్రశాంతంగా పడుకున్నట్టున్నారు. అన్ని లైట్స్ ఆఫ్ ఉన్నాయి. ఎంతసేపు ఏడుస్తారమ్మా? ఎన్ని కన్నీళ్లను కారుస్తారో? వాళ్ళు ఎంత బాధపడినా ఈ ఇంటి నుంచి వెళ్ళిన భూమి మళ్ళీ తిరిగి రాదు. జానకి గురించి మనం చెప్పిన మాటలు రుద్రాణిలో కోపాన్ని పెంచుతాయి. ఆవేశంలో ఉన్న రుద్రాణి అదే కోపంలో ఎంతసేపు అలా ఉంటుంది. అందుకే బాధ పడి పడి కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాక్కుండా అందరూ నీరసంతో పడుకుని ఉంటారు. కరెక్టే డాడీ, మనం కూడా ఇక్కడే ఉంటే వాళ్లతో పాటు ఏడుస్తున్నట్టు నటిస్తూ పస్తులుండే పరిస్థితి వచ్చేది. హ్యాపీగా అక్కడికి వెళ్ళాం, పండుగ చేసుకున్నాం, కావాల్సింది తిన్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కన్నీళ్లు కారుస్తున్నట్టు నటిద్దాం. పదండి డాడీ.
అదేంటి రుద్ర, నువ్వింకా పడుకోలేదా? నా సంగతికేం గాని ఇంతవరకు మీరు ఎక్కడికెళ్ళొస్తున్నారు? మమ్మీ అది అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అది ఇది అంటూ నీళ్ళెందుకు నవ్వులుతున్నారు? అంటే నిజం చెప్పే పరిస్థితి లేదా? ఎందుకమ్మా, మనమేం తప్పు చేయలేదు కదా. ఎందుకు మీ మమ్మీ దగ్గర భయపడుతున్నావు? మనం ఏ పని మీద వెళ్ళామో అదే చెప్దాం. అదేంటి డాడీ అదెలా చెప్తావు? ఆయన చెప్పమంటుంటే నువ్వెందుకు ఆపుతున్నావు? తను ఇంకా చిన్నపిల్ల కదా, అందుకే నువ్వేమంటావా అని భయపడుతుంది. నేను తిట్టే అంత తప్పు మీరు చేశారా? నాకు కోపం తెప్పించే ప్లేస్కెళ్ళొచ్చారా? లేదు రుద్ర, పెళ్ళి మధ్యలో ఆగిపోయింది. మనం కోపంగా ఇంటికొచ్చేసాం. కానీ పెళ్ళి అనేది కోపాలతో జరిగేది కాదు కదా, డబ్బులతో జరిగేది. అందరం ఇక్కడికి వచ్చేసాక బాధలో ఉన్నాం, అందుకే అక్కడ డబ్బుల విషయం అడగలేదు. కానీ కళ్యాణ మండపం డెకరేట్ చేసిన వాళ్ళు, పెళ్లి ఏర్పాట్లు చేసిన వాళ్ళు, వంట వాళ్ళు, డ్రైవర్లు, పనివాళ్ళు, ఇలా అందరికీ డబ్బులు ఇవ్వాలి కదా. మరి వాళ్ళ సంగతి ఎవరు ఆలోచిస్తారు? ఆహా, డాడీ ఎలాంటి సిచ్యుయేషన్ అయినా ఎంత ఈజీగా మారుస్తాడో కదా. మీరు వెళ్ళింది అక్కడికే అయితే చెప్పడానికి కుముదెందుకు భయపడింది? అంటే అది మమ్మీ, ఇంట్లో అందరం బాధగా ఉన్నాం కదా, నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళారు అని, మళ్ళీ నువ్వు ఎక్కడ తిడతావో అని అలా మాట్లాడాను. చూసావా రుద్ర, మనింటి ఆడపిల్ల, మన మనసేంటో తెలిసిన మనిషి, అందుకే ఇలా ఆలోచించింది. మనం ఎంత బాధలో ఉన్నా ఎదుటివాళ్ళు బాధపడకూడదు కదా. అందుకే కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి ఎవరికి ఏమేమి ఇవ్వాలో అన్నీ సెటిల్ చేసి వచ్చేసరికి ఈ టైం అయింది. ఇంతకీ అందరూ భోంచేశారా? ఇంట్లో అన్నం తినే పరిస్థితి ఉందా? అందరి మనసు ఎలా ఉందో మీకు తెలీదా? అక్కడందరూ ఏమనుకుంటున్నారు? ఇంకేమనుకుంటారు మమ్మీ, జానికి ఇంత పని చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇంటి పరువు తీయడానికి ఆ జానికి ఇంతకి తెగిస్తుందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు మమ్మీ. మన ఇంటి పరువు పోయినందుకు అందరూ బాధపడుతున్నారు మమ్మీ. జానికి చేసింది 100% తప్పే. రుద్రాణి గారు దీన్ని అంత తేలిగ్గా వదిలేయకూడదు అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అవును రుద్రాణి, జానకి మీద నీకు కోపం వచ్చినా రాకపోయినా ఊరందరికీ మాత్రం చాలా కోపం వచ్చింది. నిజంగా నువ్వు ఈ విషయంలో ఎంత బాధపడుతున్నావో అని అందరూ ఆలోచించారు. అసలు ఆ జానకి అలా చేసుండకూడదని, ఖచ్చితంగా నువ్వు తనకి శిక్ష విధించాలి అని అందరూ అనుకుంటున్నారు. మరి నీ మనసులో ఏముందో మాకైతే తెలియదు కదా. తప్పు చేస్తే నా కూతురికే శిక్ష వేసిన మనిషిని నేను. నా ఇంటి మనిషిని కూడా లెక్క చేయకుండా నిజం వైపు నిలబడ్డ మనిషిని నేను. అలాంటిది నా ఇంటి పరువు తీయాలని చూసిన ఆ జానకిని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాను? ఇన్ని రోజులు ఈ ఊర్లో ప్రతి విషయం మాకు తెలుసు అనుకున్నాం, కానీ దుర్గమ్మ కూడా మా దగ్గర నిజాన్ని దాచిపెట్టింది. మేమంటే భయపడే దుర్గమ్మ కూడా దీక్షితులు కూతురు జానకి కాదనే నిజం తెలిసి ఇన్ని రోజులు బయటపడకుండా ఉంది. నిజం చెప్పాలనుకుని కూడా చెప్పకుండా ఆగిపోయింది. ఎందుకు ఇదంతా చేస్తుంది? ఏంటి డాడీ ఈ టైంలో ఎవరు? మీ బాబాయ్ అమ్మ. మనం ఇంటికి లేటుగా వచ్చాం కదా, మీ మమ్మీ ఏమైనా అందమోనని భయపడుతున్నట్టున్నాడు. ఎలాంటి సిచ్యుయేషన్ అయినా అనుకూలంగా మార్చుకునే తెలివితేటలు మీకు ఉన్నాయి కదా, ఇంకెందుకు బాబాయ్కి భయం? వీడింతేనమ్మా, బయటికి ఎంత కోపంగా కనిపించినా నేనంటే వాడికి ప్రాణం. నువ్వంటే మరీ ఇష్టం. అందుకే ఇక్కడేమైనా గొడవ జరిగిందేమో తెలుసుకోవాలని ఫోన్ చేసినట్టున్నాడు. రైస్ మిల్కి వెళ్తానని చెప్పాడు కదా, అక్కడి నుంచే ఫోన్ చేస్తున్నట్టున్నాడు.
ఏంట్రా ఇక్కడేమైనా గొడవ జరిగిందని తెలుసుకోవాలనుకుంటున్నావా? నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదు. రుద్రాణిని ఎలా నమ్మించాలో అలా నమ్మించాను. నువ్వంత పని చేస్తావని నాకు తెలుసన్నయ్యా, కానీ ఇక్కడ మన ఊహల కందని నిజం ఒకటి తెలిసింది. ఏంటా నిజం? మన ప్రాణాల మీదకి వచ్చేది కాదు కదా. అదేంటో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మనకి ప్రమాదం వచ్చే నిజమేమో అని నాకు ఎందుకో భయం వేస్తుందన్నయ్యా. ముందదేంటో చెప్పు. ఇన్ని రోజులు జానకి దీక్షితులు కూతురు పూజారి ఇంట్లో పుట్టిన అమ్మాయికి ఇంత ధైర్యం ఎలా వచ్చిందని, మనల్ని ఎదిరించి అంత గట్స్ ఎక్కడి నుంచి వచ్చాయని మనం ఎన్నోసార్లు అనుకున్నాం కదన్నయ్యా. అయితే ఏంటి బాబాయ్, మళ్ళీ ఇప్పుడు నీతో గొడవ పడిందా? నీ అంతు చూస్తానని చెప్పిందా ఏంటి? కాదమ్మా, అసలు జానకి దీక్షితులు కూతురే కాదంట. నేను పెళ్ళెందుకు ఆగింది, భూమి మనసు ఎందుకు మారింది, ఇదంతా నువ్వెందుకు చేశావని నిన్ను నిలదీయడానికొస్తే చాలా తెలివిగా తప్పు నా ఇంట్లో జరుగుతోందని తెలివి తక్కువగా నేనే నిజం తెలుసుకోలేకపోతున్నానన్నట్టు మాట్లాడుతున్నావు. ఇది కేవలం మాట కాదు, మీరు నమ్మలేని నిజం. అయితే చెప్పు. మిమ్మల్ని మోసం చేస్తుంది ఎవరో కాదు, మీ భర్త విక్రమసింహ. రేపు ఉదయాన్నే మిమ్మల్ని ఒక చోటుకి తీసుకువెళ్తాను. రారపుజీ. ముత్యాల్ బాబాయ్, ముత్యాల్ బాబాయ్, పిన్ని. రేపుజీ, అదేంట్రా లోపల పిన్ని బాబాయ్ లేరేంటి? జానకి, అసలు ఏం జరిగిందంటే ఏం జరుగుతుంది?